నాకు అర్థం కాలేదు సార్. పెరుగుపురి 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 కూసావు కదా అది వాళ్ళు పొగాకులు గింజలు ఉన్నాయి కదా సార్. మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. చూసుకున్న చాలా హెయిర్ నేను అది మొత్తం ఎడిటింగ్ లో పెట్టకపోతే చూడు ఊకేలే ఇలా అంట. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో పెట్టేస్తే చాలా రోజులు అయితే అయింది. ఈ రోజు స్పెషల్ వీడియో అనమాట. జనవరి 31 నాకు అర్థం కాలేదు సార్. ఎవరైనా డిసెంబర్ 31 చేసుకుంటారు, జనవరి 31 చేస్తున్నాడు. అంత మాత్రం ఇంగ్లీష్ కూడా రాకపోతే దేనికి నువ్వు. ఓకే గైస్, ఇప్పుడు ఈరోజు మేము బయటకైతే వెళ్తున్నాము. ఒక చాలా రోజులైంది బయటకు కూడా వెళ్ళేసి. సో ఈ రోజు బయటకైతే వెళ్తున్నాము. పానీపూరి పెరుగుపూరి ఏదో ఒకటి తినేసి అట్లా తిరిగేసి వస్తాము. రండి పోదాం మాతో పాటు మీరు కూడా. అవునాము వెనక నుంచి ఊడి తీయడు, ముందు నుంచి అటు వెళ్ళి తీయాలి. ఎలాగెళ్ళి అటు లోపలికి వెళ్ళి తీయాలి. అబ్బా తొందరరా, ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? లాగ్ ఇదంతా ఎక్కువ షో గైస్ వైడ్ యాంగిల్ లో పెట్టి తీసేదాన్ని. నీకు కళ్ళు కనిపించకపోతే అలా ఉండు గైస్, మేము అక్కడ వైడ్ యాంగిల్ లో పెట్టి తీస్తున్నాం. ఐ నో. మీకేం కావాలి చెప్పు. పెరుగుపూరి. పెరుగుపూరి లేదు. ఆహా పెరుగుపూరి. పెరుగుపూరి లేదు. నీకు పెరుగుపూరి ఇప్పించాలంటే నాకు ఒక పని చేయాలి. ఏంటది? ఎంతనే తిను, డబ్బులు నువ్వే కట్టేది. ఓకే ఓకే, ఒక్క ప్లేట్ తింటా 30 రూపీస్ కట్టేస్తా అయిపోతుంది. నా ఫోన్ లో నా బ్యాంక్ బ్యాలెన్స్ 40 రూపీస్ ఉన్నాయి, అందుకే 30 రూపీస్ కట్టేస్తే అయిపోతుంది. అవి కూడా రావే. ఎక్కడి నుంచి అంటే వెతుకుతా ఉన్నాం గైస్ మేము. మీకు ఏమన్నా కనబడితే చెప్పండి వీడియోలో. టూలెట్స్ ఫోన్ తెచ్చావా? నా ఫోన్ తెచ్చుకున్నా గైస్. అదండి గైస్, ఎక్కడో చూసాను నేను ఇక్కడ టూలెట్. ఈ వీడియో ఎలా పోతుందో ఏందో మాకైతే తెలియదు గైస్. అసలు ఈ వీడియోకి తమ్ముళ్ళు ఏం పెట్టాలో కూడా మాకే తెలీదు. ఇది చూసేటప్పుడు మీకే అర్థం అవుతుంది ఏం పెట్టుమో మాకే తెలీదు. సో ఏదో తిద్దాం అన్నట్టు తీసుకుంటా పోతున్నాము, ఏం తీస్తామో మాకే తెలీదు. మీరే చూస్తా ఉండండి ఈ వీడియోలో ఏం జరుగుతాయో ఏమి ఉంటాయో ట్విస్ట్లు. అయితే గైస్ మేము అసలు వీడియో చాలా రోజులు తీయాలనుకుంటున్నాము, కంటెంట్ అయితే దొరకట్లేదు. మన కంటెంట్ ఉంటే మీరు చెప్పండి, చేస్తాము. యాక్చువల్లీ మేము ఫస్ట్ ఇల్లు తీసుకుందాం అనుకున్నది వచ్చేసి ఈ సైడ్ లో టూలెట్ ఉన్నది. అప్పుడు మా మ్యారేజ్ కి ముందే తీసుకుందాం అనుకున్నాం మేము. కాకపోతే 1 month రెంట్ కట్టాల్సి వస్తుంది, ఎందుకులే అని చెప్పేసి వద్దనుకున్నాము. తర్వాత మాకు 9,000 ఎందుకు పోతాయి అనుకున్న తర్వాత మాకెంత పోయాయో గైస్. ఒకటి దగ్గరేమో మోసం చేసేసాడు ఇల్లు. దాని తర్వాత బ్రోకర్ కి మనీ ఇచ్చి ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు అయితే చూపించుకున్నామా, అలా ఎంత మనీ వేస్ట్ అయిపోయిందో. నేను చెప్పాను గైస్ అప్పటికే 2 BHK అంత తక్కువకి రాదు తీసుకుందామంటే. వీళ్ళు వినలేదు గైస్. మా నాన్న బషీర్ చేసేసారు. నా మాట వినరు, నా మాట వింటే ఎవరైనా బాగుపడతారు గైస్. మాట్లాడితే నీకు పెరుగుపూరి లేదు గైస్. పెరుగుపూరి మూసేసారు గైస్. అక్కడ అసలు పెట్రోల్ లేదు బండిలో. అయ్యా నాయన అంతా అబద్ధం చెప్పేది. నేను కూర్చొని ఉంటా గీత గోవిందంలో లాగా, నువ్వు తోసుకుంటా పోవాలి. పెరుగుపూరి అయిపోతుంది. ఎక్కడికి పోతున్నావు? చాలా మందికి ఇప్పుడు మేము పెట్టిన వీడియోలో ఎవరైనా చూస్తే ఉన్న వాళ్ళైతే మేము ఇప్పుడు ఏ ఏరియా నుంచి వచ్చినామో వాళ్ళకి తెలిసిపోతుంది. మా ఇంటికి మాత్రం వచ్చేయకండి. ఓకే గాయ్స్, పుచ్చకాయ తీసుకున్నావా? పుచ్చకాయ వద్దు.
నీ తలకాయ తీసుకెళ్ళి తలకాయ తీసుకో. ఎక్కడికి పోతున్నావు? ఫస్ట్ పెట్రోల్ పట్టించాలి. పెట్రోల్ ఐ డోంట్ నో. ఎందుకు వచ్చాం మనం అసలు ఇప్పుడు ఇక్కడికి? ఏమో ఎందుకు వచ్చామో నాకైతే మీకేం చెప్పు. మా పెట్రోల్ అయిపోతే చక్కగా గీత గోవిందంలాగా తెచ్చుకొని తీసుకెళ్తాడు బషీరా. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఈ సాంగ్ వేసుకోవాలి అప్పుడు నేను. ఏమా అంతేనా? అంతేగా అనవే. చోట్లు వచ్చింది అవునా? ఓకే సారీ. పెరిగిపోయి ఆడ కనిపించలేదు. గాయ వెళ్ళిపోతున్నాయి. అమ్మ అక్కడ ఉంది పెరుగుపోరి, మళ్ళీ తీసుకొచ్చేసావు నువ్వు. ఇడు మూసేసారు. రోజు అయిపోయింది పెరిగిపోయి. లేదు నాకు తెలీదు. ఆడుంది వెనకాల. ఇప్పుడే ఆడ 2 times వెళ్ళాము. మళ్ళీ ఈడేడే తిప్పుతున్నాను. కావాలనే చేస్తున్నావా? ఇక్కడ పెరుగుపూరి బండి కనిపిస్తుంది. చాలా మంచి అయింది పెరుగుపూరి తింటా. చాలా మంచి 1 month పైన. అవ్వా 1 month పైన. మళ్ళీ చూడండి గైస్ అలా చూస్తున్నాడు. అప్పుడే పెరుగుపూరి ఇంద్ర వీడియో తీస్తున్నారా? సిగ్గేస్తుంది కదా. విచిత్రంగా చూస్తారంట. ఇప్పుడైతే వచ్చేస్తుంది గైస్. వస్తుంది. ఏంది ఒక్క ప్లేట్ తీసుకున్నావా? ఒక్క ప్లేట్ ఒకటే ఎక్కువ. నువ్వు తిని ఫస్ట్. కప్పను వదిలించినట్టు చేసావా? నన్ను వీడియో తీయబాక మనకి దండం పెడతా. ఏంది ఇలా కూర్చున్నావు కదా, ఇలా కూర్చోవు కదా, అది వాళ్ళు పొగాకులు గింజలు ఉంటాయి కదా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. గాయస్ ఇప్పుడే మాకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది బండ్లో పెట్రోల్ అయిపోయినట్టు. ఇప్పుడే కాదు ఇందాకే వచ్చింది. వీడియోలో పెట్రోల్ అంటున్నా చూడు. నేను బైక్ లో పెట్రోల్ లేదని చెప్పకుండా వీడియోలో పెట్రోల్ లేదని, బైక్ లో పెట్రోల్ లేదని ఇందాకే చెప్పాము. ఆగిపోతే నువ్వు గీతా గోవిందంలా తీసుకుపోవాలని చెప్పాను. ఇలా పోదాం ఒకసారి. స్లోగా జస్ట్ మిస్. అమ్మ నిజంగా జస్ట్ మిస్. ఆడవాళ్ళంతా అంతేనా? ఇంత పెద్ద చేస్తారా? అబ్బాబ్బా ఎన్ని ఆడాలంటున్నావు? మళ్ళీ ఇంతకుముందు చెప్పినా నీకు ఆడలేక అనుకో అని చెప్పేసి. చిన్నదాన్ని ఎందుకు అంత చేస్తారు? ఆహా ఫోన్, ఐఫోన్ ఏమనుకుంటున్నావు? పగిలిపోతే ఫోన్ కాదు కదా. నా ఫోనే కదా. ఫోన్ కాదు కదా అంటున్నా. స్లోగా వెళ్ళు. మా ఒక్క హ్యాండ్ పట్టుకున్నాను. చేస్తే ఇప్పుడు గమ్మలు ఉంటుంది. కుక్కలు తరుముకుంటాయా? అదే కుక్క. ఈ కుక్క చూడండి ఎలా ఉంది, చిన్న బుట్ట. అంటే ఏమన్నావు నువ్వు ఇప్పుడు? బాడీ షేమ్ చేస్తున్నావు అన్నాక. బాడీ షేమ్ ఏంటి? పొట్టిగా లాగున్నా. మరి అదే కదా, పొట్టిగా అన్నావు, బుట్టగా అన్నావు, బ్లాక్ గా అన్నావు, నల్లగా అన్నావు, ఇంకా చాలా అన్నావు. ఒక్క మీనింగ్ అన్ని మీనింగ్లు వస్తాయి. ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించే? రిటర్న్ పోయేది అది చూడు ఫస్ట్. నాకు జారి తెలియదు. షో అయిసింది, ఫుల్లీ షో. కేంద్ర నాయన ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నారు అనుకుంటారు. పిల్లడు చూస్తున్నాడు. ఎంత పట్టిద్దాం పెట్రోల్?
ఏమో మరి నాకైతే తిరణాలు ఎంత ఎక్క తిక్క అయినట్టు ఎక్క తిక్క కాదు ఎక్కిదిక కదా ఛా. యూట్యూబ్ లో అందరూ వీడియోస్ మంచిగా తీస్తారు, వాయిస్ ఓవర్ మంచిగా ఇస్తారు, మనకెందుకు రాదంట? మనకి ఏది రాదు, తిన్నాం పడుకోవడం తప్ప. నీకు నాకు కాదు, మనకు అన్నం ఇంకెందుకు మనలో నాకు అసలు మనం వీడియోసే పెట్టి ఇట్లా వాయిస్ ఓవర్ సంగతి పక్కన పెడితే చాలా గుంచు. ఎంత మంది వీడియోస్ పెట్టమంటున్నారా, ఎంత బిజీ ఉండకూడదు మరి. ప్రతిరోజు వీడియో పెట్టాలి. ఎంత మంది అడుగుతున్నారు వీడియో పెట్టమని, ఏమంత బిజీ అయిపోతున్నావు నువ్వా? అయిపోతున్నా బిజీ. నేను బిజీ ఏం లేదు, నాకు ఫోన్ ఇచ్చెళ్ళండి ఇచ్చెళ్తున్నావా? ఊరుకుంటే ఐఫోన్ తీసుకెళ్ళిపోతున్నావు అయ్యా. ఇంటి దగ్గర ఉంటే నేను ఏమైనా వీడియోస్ వచ్చేసరికి ప్లాన్ చేస్తాను కదా గైస్, చెప్పండి. వీడియో మాత్రం ఎడిట్ చేసేస్తానే, ఎలాగుందో కామెంట్ చేయండి. అవును గైస్, ఇప్పుడు చరిత్రలో ఉన్నంత అద్భుతంగా ఉండబోతుంది, అద్భుతంగా. మాట్లాడవాక స్పీడ్ గా మాట్లాడితే నాకు నత్తి వస్తుంది, చాలు వస్తుంది, అన్నీ వస్తుంది. పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది? ఇక్కడ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ లో ఉంది. ఇప్పుడు పోలేము. నేను చెప్పిన మాట విన్నావు, నువ్వు ఎందుకు వింటావు చెప్పు. అలానే ఉంటది. ఇక్కడ ఆడ ఉంటుంది, అటు ఉండదు, ఇటే ఉంటది. అటు సైడ్ ఉంది కదా లేకపోతే. అదే గాయస్ నేను చెప్పాను కదా అలా వెళ్ళామ్మా అని చెప్తే చూడండి రాంగ్ రూట్ లో వెళ్తున్నాడు. ఇదో చూడండి మీరే చూడండి, హెల్మెట్ కూడా లేదు తనకి. నీకు ఫైన్ వేయాలి 50K. చాలా దూరం ఉంది, ఎక్కడికి పోతున్నావా రాంగ్ రూట్ లో? లోపల నుంచి పదా, లోపల ఇదే సందులో నుంచి పదా, మన రూమ్స్ చూడండి. అయ్యో రాంగ్ రూట్ లో పోతున్నాడు, చూడండి. వాళ్ళకి చెప్పలేదు, చూస్తూనే ఉన్నారు. ఇంకా ఎంతసేపు చూస్తున్నారంటే మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మయ్య వచ్చేసినాయి. పెట్రోల్ బంక్ కాదు అది, పెట్రోల్ బంక్. ఏం పెట్రోల్ బంక్ ఇది అసలు? ఊరే కుక్కేందో లాక్కెళ్ళిపోతున్నది. ఇక్కడ 550 పట్టించావు. నాకు ఒక డౌట్, నేను కొన్ని వీడియోస్ లో చూసాను, పెట్రోల్ పట్టేటప్పుడు ఎందుకు ఒక పంప్తి అది ఉంటుంది కదా, అది నొక్కుతారు. అది నొక్కితే ఎయిర్ గ్యాప్స్ ఏదో వచ్చి పెట్రోల్ ఎక్కువ రాదంట. అలా నొక్కుతున్నాడు చెప్పాలి కదా. మినిమం బైక్ ఉన్న వాళ్ళకి మినిమం కామన్ సెన్స్. ఏంటి ట్రాఫిక్ లేకపోతే నేను చెప్పేదా? నువ్వు చెప్పేది నేను ఆడదా, ఇప్పుడు దాకా ఆడలేదు. అబ్బా నిజంగా నేను చూసా, కావాలంటే వీడియోలో యాడ్ చేస్తా నేను. చల్లగా ఉంది పెట్రోల్ ట్యాంక్. చూడు ఎవరైనా లాగేస్తే పెట్రోల్ పీకేస్తే ఎవరైనా అది మనం పార్కింగ్ లో పెట్టినాం. మన పార్కింగ్ తీసేస్తున్నారా? తీసేస్తే అన్నా. ఎందుకు తీసేస్తారా? అలా తీసే సీసీ కెమెరా ఉందా? సీసీ కెమెరా ఉంది కదా. ట్యాబ్ కి పోస్ట్ అనుకున్నాం పోయేది. ట్యాబ్ కా? వద్దు, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచిది. పీజీ హాస్టల్ అంట, హాస్టల్కి వెళ్ళిపోతాం. నేను ఆఫ్టర్నూన్ అడిగా అంటే స్టార్టింగ్ 1000 రూపాయలు అంట దానికా. మేము యాపిల్ ట్యాబ్ ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, నేను అంత ఎక్కువ తీసేస్తున్నాను. అబ్బా ఇప్పుడు నేను ఎడిటింగ్ చేయాలి, అది నేను చెప్పుకుంటా ఉంటాను. టూలెట్ ఉన్నది గైస్, ఒక్క నిమిషం ఉండండి. లేదు అది కాదు, అది 2 BHK. అది కాదులే, అది ఫర్నిచర్. అలా ఎందుకు పోతున్నావు? ఇలా పదా, వెనక్కి రాదు బండి. యాక్చువల్లీ మేము ఒక ట్యాబ్ అయితే తీసుకున్నాము యాపిల్. సో అందులోనే ఇక నుంచి నేనంటే వీడియోస్ ఎడిట్ చేయాలని చెప్పాడు బషీరు. అదే నేను చెప్తా ఉంటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇక్కడ నుంచి ఈ వీడియోస్ అయితే నేనే ఎడిట్ చేస్తాను గైస్. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, అద్భుతంగా ఉంటాయి. సో నాకు టైం ఉన్నట్లే నేను బిజీ అయిపోయాడంట. అది 15K అంటే ఇది అది అడిగేసాము. టూలెట్
మాకు కాదు గైస్, బషీర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళకి. ఇక్కడ లేదు, ఇక్కడికి ఎందుకు వచ్చేసారు? ఇటుంది దారే. లేదు, నువ్వు వెనకాల అట్ట కూర్చోంటే అసలు బండి కూడా రావట్లేదు వెనక్కి. నన్ను కూడా మొయలేకపోతే ఎందుకు నీకు ఇంకా బండే? బండి నీకంటే డబుల్ బరువు ఉంది, దాన్ని వస్తున్నారు. అబ్బా, బండి బండి నాకన్నా డబుల్ బరువు ఉంటుందా? ఉంది మరి. నేను అదే చెప్పింది. మరి నన్ను అన్నావేమో అనుకున్నాను. బండి కూడా నీ ఎంత ఉన్నాను యాక్చువల్గా. ఏందో వయసు, ఏందో వీడియో తీస్తా ఉన్నాం మేము. మీకు ఏమైనా టూలెట్స్ ఉంటాయో చెప్పండి, మీ సైడ్ ఏమన్నా వచ్చేస్తాం మేము కూడా తక్కువలో. చెప్పండి, 1000 రూపాయల్లో. 1000 రూపాయలు కాదులే మరి, ఒక 9K అలా ఉంటే చెప్పండి, వచ్చేస్తాం. మంచిది 1 BHK. బంజారా హిల్స్ లో ఎవరైనా చూస్తా ఉంటే చెప్పండి guys. అబ్బా, బంజారా హిల్స్ లో నువ్వు ఉంటావు పోయే. బంజారా హిల్స్, హైటెక్ ఎంత సిటీ, కాస్ట్ ఉంటాయి? మాదాపూర్ ఉన్నాయి. బంజారా హిల్స్ లో సగం మాదే కదా, అది అడిగేసాం. ఎంత? అదే 12K. అంతేనా? యాక్చువల్లీ మేము ఇది మొత్తం తిరిగాం గాయస్ ఒక 1 వీక్ బ్యాక్, రూమ్ కావాలని చెప్పి. సో అందుకనే మొత్తం ఇది కూడా అయిపోయింది కదా, బ్యాచులర్స్ ఉన్నారని చెప్పారు. లోపలికి పదా అడిగి కొంచెం నాకు ఇది కూడా అడిగేసాం కదా, అన్నీ అడిగేసాం గైస్. కొత్త ఏమైనా పెట్టినారేమో చెక్ చేద్దాం, ఏమో వచ్చినావా. సరే గైస్, ఇంక లేకొద్దు, ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి పోవట్లేదు గైస్, పోతున్నాం ఇంటికి, చాలు. అదేం వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది. చాలా లెంత్ ఏం అవ్వలేదు అసలు. వీడియో చాలా లెంత్ అవుతుంది చూడు. మొత్తం వైడ్ లో పెట్టి తీయద్దు. వైడ్ లో పెట్టమన్నా నార్మల్ గా పెట్టా, వైడ్ కాన్సెప్ట్ మర్చిపోయి వైడ్ పెట్టాను నేను. ఇలా పదా వెళ్ళింది, వెళ్ళకపోతే వెళ్ళిపోతాం ఇంటికి. మొన్న చిన్న పిల్లోడు ఉన్నాడు ఇక్కడే కదా, ఇక్కడేనా వాడు? మొన్న ఇక్కడ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు కదా, మేము ఇది చూడటానికి వచ్చినప్పుడు. వాడు భలే సిగ్గు పడుతున్నాడు, బయట కొరుకుతున్నాడు, లోపలికి వస్తున్నాడు, వాళ్ళ అమ్మకు పిలుస్తున్నాడు. ఒరే నాయన, భలే చేశాడు వాడు. ఈడనాడా? కాదులే, అసలు భలే చేశాడు, భలే క్యూట్ గా ఉన్నాడు. మళ్ళీ భలే నవ్వుతున్నాడు వాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు తీస్తాము. బషీర్ అయితే కాల్ చేస్తున్నాడు. 1 BHK కూడా ఉందని చెప్పారు కదా, ఎంత చెప్తారో రెంట్ అని చెప్పేసి. బిల్డింగ్ మాత్రం బాగానే ఉంది, రూమ్స్ ఎలా ఉంటాయి తెలీదు, రెంట్ ఎంత ఉంటుందో మెయిన్ అది తెలీదు. 16,000 అంట. ఓరే చీపే. ఇంటికైతే వచ్చేసాం గాయస్. బషీర్ అయితే బైక్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళాడు. వీడియో ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి, అండ్ నెక్స్ట్ వీడియో ఏం తీయమంటారో కూడా కామెంట్ చేయండి. అంతే గాయస్ ఈ వీడియో. అక్కడ ఉన్న బండ్లన్నీ నాయే. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నాది, బండ్లు మొత్తం బషీర్వి. వచ్చేయండి మీరు. అంతే గాయస్ ఈ వీడియో. బాయ్.